తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. బడుల్లో విద్యావంతుల తయారీ, గుడుల్లో బిచ్చగాళ్ల తయారీ అనే మాటలకు 100% కట్టుబడి ఉన్నామని తెలిపారు. కావాలని కొందరు తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారంటున్న నాగరాజుతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హిందూ సంఘాలన్నీ కూడా నాగరాజు వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాగరాజు గారు, నియోజకవర్గంలో నిర్విరామంగా తిరుగుతూ రైతులను ఉద్దేశించి చేసినటువంటి కార్యక్రమంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? విద్యార్థులను ఉద్దేశించి జ్ఞానాన్ని సంపాదించండి, విద్యావేత్తలు కాండి. ఎందుకంటే ఆ డయాస్ మీద ఒక ఐపీఎస్ ఉన్నాడు, రిటైర్డ్, ఒక ఎమ్మెల్యే, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు, తర్వాత డాక్టర్ మేడం కడియం కావ్య ఎంపీ గారు ఉన్నారు, తర్వాత అధికారులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూపెట్టుకుంటూ మీరు అందరూ విద్యావంతులు కావాలి, విజ్ఞానాన్ని సంపాదించండి, చదవండి, చదువుంటేనే మనకు ఏదైనా కూడా శాసించగలుగుతాం, చదవాలని పిల్లలకు చెప్తూ ఈ యొక్క వర్డ్ వాడడం జరిగింది. దాన్ని మతతత్వ పార్టీలైన కొన్ని పార్టీలు రాజకీయం చేసుకుంటూ రోడ్డు మీద ఎక్కారు. ఆ విషయాన్ని వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు. ఎందుకంటే నేను కూడా కరుడు కట్టిన హిందూనే. పొద్దున్న లేస్తే దేవుడిని మొక్కుతాం, మా మిస్సెస్ కూడా ఉదయం లేస్తే టెంపుల్ పోతుంది, అన్నీ చేస్తారు. ఇప్పుడు టెంపుల్కి కూడా పోవాలంటే విద్యావంతులు కావాలి. అయ్యగారు కూడా చదువుకుంటాడు, చదువుకున్నాకనే అనర్గళంగా ఆయన మంత్ర ఉచ్చారణ చేస్తారు. సో చదువు లేనిది ఏది చేయలేము కదా. సో చదువు అనేది గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంగా వారికి చెప్పడం జరిగింది. గుడి కడితే భిక్షకాలు తయారవుతారు అనేటువంటి వర్డ్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఎస్, అది కూడా చెప్తాను. ఎందుకంటే మనం చూస్తున్నాం, మూఢత్వంతో మూఢనమ్మకాలతో పోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవక కొంతమంది ఉన్నారు కదా, డేరా బాబా లాంటి వాళ్ళు, తర్వాత తన సత్యానందం నిత్యానందం, నేనే దేవుణ్ణి అని చెప్పడం. సో గురువుని దేవుని కంటే ఎక్కువ పూజిస్తాం కదా. దేవుడే చెప్పిండు గురువు అనేటోడు దేవుడితో సమానం అని అన్నారు. నేను అక్కడ ఉన్నంత గురువులు ఉన్నారు కాబట్టి గురువులు దేవునితో సమానం అనే ఉద్దేశంగా చెప్పాను. అంతే తప్ప ఎక్కడ కూడా వాళ్ళను అవమానపరిచినట్టు, కించపరిచినట్టు అనేది తప్పు. ఎవరు కూడా ఎలాంటి భావోద్వేగాలకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. నేను అందరి వాడిని, అందరికీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అని చెప్పి నాగరాజు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్.